రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు, ఆరాధనలకు యోగ్యుడవు తండ్రి, అద్భుతములు చెయ్యువాడవు దేవా, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు, గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడవు, అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు తండ్రి, ఆదియు అంతమునయున్న దేవుడవు. ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగాలు సజీవునిగా ఉన్నానని పలికిన దేవుడవు, మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను నేనే, ఇదిగో మృతునైతిని గాని అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీ గొప్పతనాన్ని బట్టి, మీకున్న అధిక శక్తిని, జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపపు బ్రతుకులను మీరు దృష్టించినారు దేవా, మా ఎడల శ్రద్ధ చూపారు, మమ్మను పాపం నుండి రక్షించాలని మీరు పాపిగా మారినారు దేవా. ఒకప్పుడు మా జీవితములు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గమున మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత, దోషముల చేత, మా అతిక్రమములను బట్టి మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మా నిమిత్తమై నలగగొట్టబడ్డారు, బాధించబడ్డారు, అన్యాయపు తీర్పు నొంది మా అతిక్రమములను బట్టి మొత్తబడినారు దేవా, గాయపరచబడ్డారు తండ్రి, కొట్టబడ్డారు దేవా, మీ స్వరూపమును సొగసును కోల్పోయినారు తండ్రి, మనుషులు చూడనొల్లని వానిగా చెయ్యబడ్డారు దేవా. మా రోగములను మీరు భరించినారు, మా వ్యసనములను వహించినారు, మీకున్న రక్తానంతా దారదారులుగా కార్చినారు తండ్రి. ఆ కల్వరి శిలువలో మా నిమిత్తమై మరణించినారు, సమాధి చెయ్యబడి తిరిగి లేచి సజీవునిగా మా మధ్య సంచరించే దేవుడవుగా, మా ప్రార్థనలు ఆలకించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరణాన్ని గెలిచిన దేవుడవు, సాతానుని సమాధిని గెలిచిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల దేవా, ఈ దినమంతా మీరు మమ్మను ఎంతగానో కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మా పట్ల ఎన్నో మేలులు, ఉపకారములు చేస్తూ వచ్చారు దేవా. ఈ దినమున మమ్మను సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా. మేము చేసిన పనులలో, ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల దేవా, ఈ దినమున మేము ఏ పాపమైతే, ఏ చెడు కార్యమైతే చేశామో, ఎక్కడైతే మీ దృష్టికి అవిధేయతగా నడుచుకున్నామో, మా చూపుల ద్వారా, మాటలు, క్రియలు, ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి అపవిత్రమైన కార్యములను బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా కడగండి, పరిశుద్ధపరచండి. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకోమని, మీ నామానికి మహిమకరంగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రియులు ఏ పనిలో విఫలం అయినారో, ఏ ప్రయత్నాలను సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో, ఎవరిని బట్టి వారు మోసపోయిన స్థితిలో ఉన్నారో, ఎందరి నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నారో దేవా, ఇలా రకరకాల అపజయాలను, శోధనలను, శ్రమలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బాధ నుండి, కష్టం నుండి మీరే బిడ్డలందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొంతమంది ప్రవ్వా, ఎంత కష్టపడుతున్నప్పటికీ, ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ ఫలితం రాని వారిగా ఉంటున్నారు దేవా. వారి కుటుంబంలో ఇప్పుడున్న లేమిడిని బట్టి దుఃఖిస్తుండగా వారిని మీరు ఓదార్చండి దేవా. అయ్యా ప్రవ్వా, బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. వారి
ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాలను మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అయ్యా వారు సంపాదించిన డబ్బంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఏదో ఒక రూపంలో వారు అనుభవించకుండానే ఫలితం వృధా అవుతుందని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈ సమయాన దేవా బిడ్డల కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వరుస ఓటముల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. ఏమీ ఫలితం పొందలేని వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. రానున్న దినాలలో ప్రియుల కష్టార్జితాన్నంతటిని గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీతిమంతుల కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడవు తండ్రి, వారికి అభివృద్ధిని అనుగ్రహించే దేవుడవు తండ్రి. అయ్యా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారో, యథార్థంగా నడుచుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఐశ్వర్యవంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసే దేవుడో మీరు ప్రవ్వా. అయ్యా ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తూ మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి మీ భక్తులుగా మీ బిడ్డలుగా జీవిస్తున్నారో, మిమ్మల్ని పూర్ణ హృదయంతో సేవిస్తున్నారో అలాంటి వారందరినీ ఆస్తికర్తలుగా మార్చండి దేవా. ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలలో వారి జీవితాలలో లేమిడిని సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. అన్ని విషయాలలో బిడ్డల్ని బహుగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సమస్త అధికారములు కలిగిన దేవుడో తండ్రి, అయ్యా కృప చూపించండి దేవా. నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రాలు దేవా. అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా, ఎడబాసే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి ప్రవ్వా విశ్వాసంతో మీ పాదాల వద్దకు వచ్చి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ సమయాన దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రిపరేషన్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా ప్రవ్వా నీ బిడ్డలైన వారు చదువుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా మీరే వారికి తోడుగా ఉండి చదివినవన్నీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దినము పరీక్షలకు వెళ్తూ వస్తుండగా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అపవాది నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. శత్రువుల నుండి దుష్టుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అపాయాలు ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎండవేడిమి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ రీతిగా ప్రవ్వా పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. నీ బిడ్డలను మీరు కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా చాలా మంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు దేవా. కొంతమంది పరీక్షలు కంప్లీట్ చేసుకున్నారు దేవా. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారిని కూడా మీరు కనికరించండి. వారి పట్ల మీ అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి దినము ఉదయకాలం మధ్యాహ్న కాలం జరుగుతున్న పరీక్షలంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. టీచర్స్ అయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల గృహాలను మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమను అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు క్షమించుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా ఈనాడు దేవా మా గృహాలలో ఉండే చెడును తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించండి. పాపాన్ని తీసివేయండి దేవా. మా గృహంలో పనిచేసే అపవిత్రాత్మలను మీరు సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా ప్రతి దినము అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి అనారోగ్యాల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శ్రమలు శోధనల నుండి మమ్మను మా కుటుంబ సభ్యులను రక్షించే దేవుడవుగా మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి మమ్మను కాపాడే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా మా ప్రార్థనలకు మా భక్తికి మా విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా గృహాలలో శుభకార్యములు మంచి పనులు జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. మా కుటుంబాలలో ఉండే
ఉండే పాపాలను శాపాలను మీరు కొట్టివేయండి దేవా. ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా గృహంలో సంతోషం, సమాధానం, ఆనందం, ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి దేవా. ఈనాడు ప్రవ్వా మా గృహాలలో, మా కుటుంబాలలో మంచివి కానివి ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎందరైతే ప్రియులు నిందలు, అవమానాల మధ్య, ద్వేషాల మధ్య జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవమానం నుండి, నింద నుండి నీ బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ మేము చెయ్యకుండా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా దేవా, శ్రమల వెంబడి శ్రమలు, కష్టాల వెంబడి కష్టాలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన మీరు కనికరించండి దేవా. నెమ్మది లేకుండా బిడ్డలు జీవిస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఆ శ్రమల నుండి, కష్టాల నుండి ఏ విధంగా విడుదల పొందాలో తెలియక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. ఆ సమస్యకు గొప్ప పరిష్కారాన్ని చూపి నెమ్మదినిచ్చే దేవుడు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేము ఊహించని గొప్ప కార్యములను మా పట్ల జరిగించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈనాడు దేవా మా శ్రమలలో, మా కష్టాలలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారిమిగా చక్కటి మనసు కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. ప్రార్థన జీవితంలో మేము పడిపోయిన వారిమిగా ఉండకుండా మీరే మమ్మను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా పాపము చేసి మీకు దూరమైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ వైపు ఆకర్షించుకోండి దేవా. పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులు మమ్మను ఎంతగానో బాధలకు గురి చేస్తున్నాయని, అనారోగ్యం కృంగదీస్తుందని, కుటుంబంలో సంతోషం లేదని, నెమ్మది లేదని బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ బిడ్డలలో గొప్ప సంతోషం, సమాధానాన్ని నింపండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు దేవా. ముఖ్యంగా దేవా మా చిన్న బిడ్డలందరినీ మీరు రక్షించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా చిన్న బిడ్డల్ని సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే వారిని రక్షించండి దేవా. మా బిడ్డలు శోధనలో పడకుండా, అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా ఉండేలాగున మీ కొరకై వారిని నిలవబెట్టుకోండి దేవా. మా బిడ్డలు లోకంలో పాపంలో పడిపోకుండా మీ నామానికి మహిమకరంగా జీవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చేవారిగా ఉండకుండా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. తప్పిపోయిన కుమారుని వల్లే మా బిడ్డలు జీవించకుండా సహాయం చెయ్యండి తండ్రి. ఈ సమయాన దేవా ఎందరైతే కుమారులు, కుమార్తెలు చెప్పిన మాట వినకుండా కుటుంబంలో అవమానకరంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా చెడు అలవాట్లకు లోనయ్యి వారి ఇష్టానుసారంగా వారి కోరికలను తీర్చుకుంటూ భయం లేని వారిగా, భక్తి లేని వారిగా ఈ లోకంలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలలో మీ భయాన్ని పుట్టించండి దేవా. వారిని మీరు గద్దించండి దేవా. ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోండి. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవ్వనస్తులు దేవా లోకపు ప్రేమలో పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. వారు ఎదుర్కొనే మోసాలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరునితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా మీ విలువైన ప్రేమను, మీ శాశ్వత ప్రేమను వారు గుర్తించేలాగున సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన కాలంలో మీ పరిచర్య చేసే బిడ్డలుగా, మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా కృప చూపించండి. ఈనాడు దేవా తల్లిదండ్రులు కూడా చిన్న బిడ్డల కొరకు, యవ్వనుల కొరకు భారం కలిగి మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా. అయ్యా పిల్లల విషయమై నిత్యము రోధిస్తూ మీకు ప్రార్థించే వారిగా మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈనాడు తండ్రి మా దినములు భూమి మీద నీడవలే ఉన్నాయి దేవా. అయ్యా ఏ సమయాన ఏమి జరుగుద్దో తెలియని వారిమిగా ఉంటున్నాము దేవా. దయతో మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మేము జీవించినంత కాలం మీ అందు విశ్వాసంలో ఎదిగే వారిమిగా, మీకు ఇష్టలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిత్యము మీ రాజ్యమును, మీ నీతిని వెదికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా మీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా.
చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులంగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను సమస్త ఆనందమును పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఎక్కడికైతే బిడ్డలు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. వారి ఉద్యోగాలలో పై చదువులలో తోడయ్యుండండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలు ఫారెన్ వెళ్ళడానికి కావలసిన అవసరతలన్నింటినీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. సకాలంలో పాస్పోర్టు, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను అనుగ్రహించండి. ఆకలితో ఉన్నవారి ఆకలిని మీరు తీర్చండి. 3 పూటల వారికి శ్రేష్టమైన ఆహారమును అనుగ్రహించండి. రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి లేని బిడ్డల్ని మీరు ఆదరించండి. కష్టంలో ఉన్న వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయంగా ప్రవర్తించే వారిని మీరు క్షమించండి దేవా. అయ్యా, ఈనాడు మా తల్లిని తండ్రిని సన్మానిస్తూ ప్రేమిస్తూ గౌరవించే వారిమిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా తోడబుట్టిన వారికి, మా రక్త సంబంధికులకు మేము ముఖం చాటేసే వారిమిగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మమ్మల్ని ఎవరైనా సహాయం అడిగితే మాకు కలిగినటువంటి దానిలో కొంతైనా వారికి ఇచ్చే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన దేవా, మిమ్మునే అడుగుచున్నాము, మీకే మొరపెడుతున్నాము. అయ్యా, మీకు మొరపెట్టిన వారికి సహాయం చేసే దేవుడవు తండ్రి. అయ్యా, శ్రేష్టమైన ఈవులను మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాం దేవా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. దయచేసి అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డలు అన్ని విషయాలలో వర్ధిల్లేలాగున సహాయం చెయ్యండి తండ్రి. నీ బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. ప్రతి వ్యతిరేకతల నుంచి, ద్వేషాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని, భయాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు నుంచి సంపూర్ణంగా విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.